విశాఖపట్నంలో ఇప్పటివరకు పార్లమెంటు నియోజకవర్గానికి స్థానిక తారలే పోటీ చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి పి శివప్రసాదరావు ఆవేదన వెల్లబుచ్చారు. మలకాపురం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసారి స్థానికులకు అవకాశం ఇవ్వాలని, నేను స్థానికుడిని బీఎస్సీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు ఓటు వేసి గెలిపించాలని శివప్రసాదరావు విశాఖ ప్రజలను కోరారు. తమ పార్టీ బహుజనులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెదబెంకి శివప్రసాదరావు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ నుండి విశాఖపట్నంలో పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా నేను స్థానికుడిని. ఇంతవరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ కూడా స్థానికేతరులు. స్థానికుడిని అవకాశం కల్పించాలని నేను అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఇంకొకటి రెండోది, పొత్తు గురించి మాట్లాడితే ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ వీళ్ళందరూ కూడా బీజేపీ నేతృత్వంలోని, నేను కేవలం పార్లమెంటుకు సంబంధించిన విషయాల మీద నేను మాట్లాడుతున్నాను. పార్లమెంట్లో ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, అలాగే మన రైల్వే జోన్ విషయంలో కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన మరి పూర్తిగా మరి బీజేపీకే ఓటు వేసినట్టుగానే, మరి ఎవరికి జనసేనకు ఓటేసినా, తెలుగుదేశం ఓటేసినా బీజేపీ పార్టీకే ఓటేసినట్టుగా నేను భావించడం జరుగుతుంది. అలాగే ఇంతకు ముందు అంటే ఈ లోక్సభలో 22 స్థానాలని వైసీపీ పార్టీ గెలుచుకుంది. మరి వైసీపీ పార్టీ 22 స్థానాలు గెలుచుకుని ప్రత్యేక హోదా ఇచ్చిందా? మన రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ ఏమైనా సమకూర్చిందా? మరలా ఈరోజు నిన్న జరిగినటువంటి ఆ చిలకలూరుపేట ఆ సభలో, ఆ గర్జన సభలో మనకు తెలిసింది ఏమిటంటే, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం విమర్శించే పనే అపోజిషన్లో ఉండి, ఈ రాష్ట్రంలో అపోజిషన్లో ఉండి బీజేపీ ప్రభుత్వము లేకపోతే మోడీ గారు చేయలేదు. మరి మనకి ఏమర్థమవుతుందంటే, ఆంధ్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి, విశాఖపట్నం ప్రజలారా ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ కూడా గొప్పగా మన తాలూకా ప్రయోజనాలని తాకట్టు పెట్టే పనే జరుగుతుంది. అదే ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మేము గ్రామాల్లోకి వెళితే 2 పార్టీల మీద పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది. ఏనుక్కి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తామని మాకు చెప్తున్నారు. మాకు చాలా చాలా సంతోషంగాను ఆనందంగా కూడా ఉంది. మరి ఈ క్రమంలో విశాఖపట్నం నుండి బహుజన సమాజ్ పార్టీ నుంచి నన్ను గెలిపించినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలని కాపాడుతానని, ఒక్కడైనంత మాత్రాన సాధ్యం కాదు అనుకోవడానికి ఏమి లేదు. నేను తప్పకుండా విశాఖపట్నం ప్రజల యొక్క కళల్ని సాకారం చేస్తానని, అలాగే భారతదేశ ప్రజల యొక్క ఆశలను నెరవేర్చడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని, నన్ను పార్లమెంటుకి తీసుకువెళ్ళి నాకు ఏనుగు మీద గుర్తు మీద ఓటు వేసి పార్లమెంట్ పంపించమని మీ అందరినీ కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.